అసలు ఫలించటం అంటే ఏమిటి? యాకోబు యోసేపును గురించి ఒక అద్భుతమైన మాటలు మాట్లాడాడు. 49వ అధ్యాయం 10వ వచనం ఆదికాండం. అది ఖచ్చితంగా మనం చదవాలి. ఫలించటము అంటే ఏంటి? 49:22. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి వ్యాపించును. యోసేపు ఏమిటట? ఫలించడి కొమ్మ. యోసేపు బహుగా ఫలించాడు. ఎలా? తను ఎక్కడ ఉద్యోగం చేశాడో అక్కడ ఆశీర్వాదం, తన చేతికి ఏ పని అయితే ఇవ్వబడిందో అది ఆశీర్వదించబడింది. తను ఎక్కడ ఉంటే అక్కడ కష్టపడి పనిచేసేవాడు, ఎక్కడ ఉంటే అక్కడ ఆత్మీయంగా జీవించాడు, పరిశుద్ధతను చూపించాడు, ప్రేమను చూపించాడు, మంచితనాన్ని చూపించాడు, దీనత్వాన్ని చూపించాడు, దీర్ఘశాంతాన్ని చూపించాడు, ఆశా నిగ్రహాన్ని చూపించాడు. రా పాపం చేయాలంటే ఆగో, అది నేను చేయను, నిగ్రహము. చెరసాల్లో ఎవరో దిగులుగా ఉంటే దగ్గరికి వెళ్ళి, ఏంటర్రా దిగులుగా ఉన్నారు, ఏమైంది మీకు? మంచితనం. తన జీవితంలో అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించకుండా తన ఆత్మీయతను కాపాడుకోవడం, విశ్వాసం, దీర్ఘశాంతం, దేవుని పట్ల ప్రేమ. ఎక్కడ ఏడ్చినట్టుగా మనకు కనిపించదు. అన్ని కష్టాల్లో కూడా వాటన్నిటి సంతోషంగానే అంగీకరించాడు. అందరితో సమాధానంగా ఉన్నాడు. తన అన్నయ్యను తనను ద్వేషించినా, దూషించినా, అమ్మేసినా సరే వాళ్ళు వచ్చినప్పుడు కడుపునిండా భోజనం పెట్టాడు. మీరు ఎందుకు కష్టాల్లో ఉండాలి, కరువులో ఉండాలి, కడుపు కాల్చుకోవాలి, వచ్చేసేయండి, మిమ్మల్ని పోషిస్తా, దేవుడు నన్ను ఫలింపజేశాడు అని చెప్పి తనను కష్టాలు పాలు చేసిన వారిని కూడా మనస్ఫూర్తిగా అంగీకరించాడు. సమాధానం. యోసేపును మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోసేపు నిండా కనిపించేదేటో తెలుసా? ఆత్మఫలం. ప్రేమ కలిగి జీవించాడు. నాన్న నన్ను 17 సంవత్సరాలు చూసుకున్నాడో, కంటికి రెప్పగా మా నాన్న 17 సంవత్సరాలు నన్ను పోషించాడు కాబట్టి మా నాన్న వృద్ధాప్యానికి వచ్చినప్పుడు అన్ని సంవత్సరాలు మా నాన్నని పోషించాల్సిందే. మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 17 సంవత్సరాలు యోసేపు యాకోబు దగ్గర పెరిగాడు. యాకోబు యోసేపును 17 సంవత్సరాలు పెంచాడు ప్రేమతో. యాకోబును పిలిచాడు, నాన్న వచ్చేసాయి, దేవుడు నన్ను స్థిరపరిచాడు, దీవించాడు, నువ్వెందుకు కష్టాల్లో ఉండాలి, నేను చూసుకుంటానని చెప్పంటే 130 సంవత్సరాల వయసులో యాకోబు 130 సంవత్సరాల వయసులో యోసేపు దగ్గరికి వస్తే, యాకోబు చచ్చిపోయినప్పుడు 147 సంవత్సరాలు, మొత్తం కలిపి ఎన్ని సంవత్సరాలు యాకోబు యోసేపు దగ్గర ఉన్నాడో చెప్పండి? 17 సంవత్సరాలు ఉన్నాడు. మరి యోసేపు యాకోబు దగ్గర 17 సంవత్సరాలు ఉన్నాడు. తమ్ముళ్ళు చెల్లెలు వినండి, అమ్మ నాన్న దగ్గర మీరు ఎన్ని సంవత్సరాలు అయితే ఉండి వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని అనుభవించారో అన్ని సంవత్సరాలు అమ్మ నాన్న నీ దగ్గర ఉండాలి. నీ కష్టార్జితాన్ని బట్టి అమ్మ నాన్నను నువ్వు అన్ని సంవత్సరాలు పోషించాలి. ఇది వాక్యానుసారం.